అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కి చేరింది. ఇరువురు నేతలపై టీడీపీ జనసేన హైకమాండ్లు సీరియస్ అయ్యాయి. కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యుల మధ్య టెలికాన్ఫరెన్స్ జరిగింది. టెలికాన్ఫరెన్స్ లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆరోపణలు ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని ఇరువురు నేతలకు సమన్వయ కమిటీ సూచించింది. కూటమికి నష్టం కలిగేలా వ్యవహరించవద్దని ఇద్దరిని ఆదేశించింది. బాలినేని దామచర్ల సంయమనం పాటించాలని కోరింది. భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు పునరావృతం కానివ్వొద్దని కూటమి పక్షాల సమన్వయ కమిటీ హెచ్చరించింది. ఒంగోలులో బాలినేని దామచర్ల ఇద్దరి వ్యవహారం హైకమాండ్స్ వద్దకు చేరింది. హైకమాండ్స్ ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సమన్వయ కమిటీ ఇద్దరి నేతల్ని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకుని వారి యొక్క సమస్యలని విన్నట్లుగా అర్థమవుతోంది. అండ్ అలాగే వారిద్దరి నేతలకి కూడా సంయమనం పాటించాల్సిందిగా నేతలు తెలిపినట్టుగా ఉంది. సమస్య ఏదైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకురావాలని ఇరువురు నేతలపై టీడీపీ జనసేన హైకమాండ్లు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఇరువురు నేతలకి కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఒంగోలులో అటు కూటమిలో ఉన్నటువంటి ఇరువురు పార్టీల నేతలు, కీలక నేతలు కూడా బాహాబాహికి దిగినట్లుగా పరుష పదజాలంతో మాట్లాడుకోవడం ఒంగోలులోనే కాదు యావత్ రాష్ట్రంలో కూటమి సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుంది అనేటువంటి మెసేజ్ వచ్చే విధంగా ఇద్దరు నేతలు వ్యవహరించడంతో దీనికి సంబంధించి హైకమాండ్లు స్పందించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ సమన్వయ కమిటీ కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నేతలకి కాల్లో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది సంభాషణ? సునీల్, ఏదైతే ఒంగోలులో జరిగిన ఘటనల పట్ల రెండు పార్టీలు జనసేన టీడీపీ హైకమాండ్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ విధంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం కూటమి పార్టీలు పలుసునయ్యే ప్రమాదం ఉందని గ్రహించాయి హైకమాండ్స్. ఇమీడియట్ గా రంగంలో దిగాయి. నిన్న ఏదైతే ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నేత ఒంగోలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై విమర్శలు అయితే చేశారు. దానికి ప్రతిగా ఎమ్మెల్యే సైతం దామచర్ల జనార్దన్ కూడా ప్రతి విమర్శలు చేశారు. వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉదయం కూడా మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే వీధికెక్కిన పరిస్థితిని పార్టీ హైకమాండ్ గమనించాయి. ఇమీడియట్ గా ఎవరైతే పార్టీ తరఫున రెండు పార్టీల నుంచి జనసేన టీడీపీ నుంచి పెద్దలు రంగంలో దిగారు. పల్లా శ్రీనివాసరావు కావచ్చు, నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి కొంత సమన్వయ కమిటీ లాగా పనిచేస్తున్న పరిస్థితి. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ జనసేన నుంచి కూడా వీరు నలుగురు మాట్లాడుకున్న పరిస్థితి. ఇమీడియట్ గా ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు కూటమికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఇమీడియట్ గా ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది. అటు బాలినేనితో జనసేన నేతలు మాట్లాడారు, అటు దామచర్ల జనార్దన్తో కూడా టీడీపీకి చెందిన పెద్దలు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇమీడియట్ గా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు పునరావృతం కాకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాలినేని కొంత ఏదైతే సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేనలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ కి పరిమితమయ్యారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ విభేదాలు సృష్టిస్తున్నారని టీడీపీ హైకమాండ్ కి దామచర్ల జనార్దన్ కూడా చెప్పిన పరిస్థితిని ఇక్కడ పార్టీ సీనియర్ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు పరిస్థితిలో కూడా ఏదైతే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కూటమి పార్టీలు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం
మంచిది కాదు, అందరికీ నష్టం చేకూరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ పెద్దల దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకురండి, మేము పరీక్షించే విధంగా పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పెద్దలు బీజేపీ అగ్రనేతలు కావచ్చు, అందరూ కూడా చాలా చక్కని సుహృద వాతావరణంలో ప్రతి అంశం గురించి కూడా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. కానీ కింది స్థాయిలో కొందరు నేతలు ఈ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ పరువు బజార్కి ఇచ్చే పరిస్థితిని హైకమాండ్ సహించదని కూడా అగ్రనేతలు అయితే చెప్పిన పరిస్థితుంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరికి కూడా ఆయా పార్టీల నేతలు అయితే నచ్చ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డిపై కొంత టీడీపీ నేతలు అయితే కొంతమంది ఫిర్యాదు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఒంగోలులో. తర్వాత అప్పటి నుంచి కూడా జనసేనలో చేరి ఏదైతే రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని చెప్పి కొంత హైకమాండ్కి అయితే ఫిర్యాదులు ప్రకాశం జిల్లా నేతలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే రవిచంద్.